హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్లిస్ఫుల్ బ్లెండ్స్ వ్లాగ్స్. ఈరోజు నేను ఈ వీడియోలో స్ట్రీట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. తప్పకుండా అందరికీ నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళకి. ఇలా ఒకసారి నేను చెప్పిన విధంగా సింపుల్ ప్రాసెస్లో చేసి చూడండి, టేస్టీగా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని 2 లేదా 3 ఎగ్స్ ఫస్ట్ నార్మల్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈరోజు నేను చేసుకునే ఫ్రైడ్ రైస్కి నాకు 2 ఎగ్స్ అయితే సరిపోతున్నాయండి. అందుకే నేను 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. అండ్ అలాగే వదిలేకుండా నార్మల్గా ఇలా బీట్ చేయాలండి, ఎందుకంటే ఓవర్ కుక్ అవ్వకుండా ఉండాలి. అంటే డార్క్ బ్రౌన్ కలర్ అలా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటారు, అలా కాకుండా నార్మల్గా కుక్ అయితే సరిపోతుంది. ఇలా బీట్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు అండ్ కొంచెం మిరియాల పొడి వేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల పచ్చివాసన లేకుండా ఎగ్స్ అనేవి కొంచెం టేస్టీగా అవుతాయి. సో నేను చూపించిన విధంగా ఓవర్ ఫ్రై చేసుకోకుండా నార్మల్గా టోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి దీన్ని. ఇప్పుడు అదే ప్యాన్లోకి కాస్త ఆయిల్ తీసుకొని మీకు నచ్చితే జీలకర్ర వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలా జీలకర్ర కొంచెం చిటపటమన్న తర్వాత వెజిటేబుల్స్ అన్నీ మీ దగ్గర ఏ ఉంటే అవి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట, చిన్న చిన్న పీసెస్. ఫస్ట్ ఆనియన్ వేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత నేను కొన్ని బీన్స్ వేసుకుంటున్నానండి. బీన్స్ తర్వాత క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ బీన్స్ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఫస్ట్ ఆ 2 వెజిటేబుల్స్ వేసుకుంటున్నాను. ఈ 2 కాస్త టోస్ట్ చేయాలన్నమాట. ఒక 1 మినిట్ టోస్ట్ అయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మీకు నచ్చిన మిగతా వెజిటబుల్స్ వేసుకోవచ్చు. మిగతావన్నీ చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. క్యాప్సికమ్ అనేది కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి క్యాప్సికమ్ ఇప్పుడు వేస్తున్నాను. అవి కూడా సన్న ముక్కలుగా కొంచెం పొడవుగా వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇవి కూడా చాలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవచ్చు. వెజిటబుల్స్ని కూడా ఓవర్ కుక్ చేయొద్దు అన్నమాట, కొంచెం సాటే చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు నిదానంగా ఇలా సిమ్లో పెట్టుకొని సాటే చేసుకోవాలండి. అప్పుడే మనకి ఫ్లేవర్స్ అనేవి బాగా తెలుస్తాయి. ఇప్పుడు దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకుంటున్నాను. సో ఇవి కూడా పచ్చివాసన లేకుండా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ కన్నా ఎక్కువ పట్టదు. వెజిటేబుల్స్కి కొంచెం సాల్ట్ పడితే టేస్ట్ బాగుంటుంది, అందుకని 1/2 టేబుల్ స్పూన్ అంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. నేను ముందుగానే రైస్ వండుకున్నానండి. అలా వండుకున్న రైస్ని వేడిది తీసుకొచ్చి మన వెజిటేబుల్స్ కుక్ చేసుకున్నాం కదా దాంట్లో వేసుకోవాలన్నమాట. మీకు నచ్చినంత క్వాంటిటీ వేసుకోండి. నేను ఈరోజు చేస్తున్న క్వాంటిటీ 4గురికి ఈజీగా సరిపోతుంది బ్రేక్ఫాస్ట్లోకి అయితే. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంత టమాటో కెచప్, 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. ఆప్షనల్ అండి. నేను 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, కానీ వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ సాల్ట్ వేసుకుంటున్నాను, ఎందుకంటే మనం వెజిటేబుల్స్లో సాల్ట్ వేసాము, అలాగే ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాము. సాసెస్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి రుచికి సరిపడా చూసి వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉన్న మంటని కాస్త హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫాస్ట్గా టాస్ చేసుకుంటేనే ఈ ఫ్రైడ్ రైస్ అనేది టేస్టీగా ఉంటుంది. సో మర్చిపోకుండా హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని 1 నిమిషం పాటు కంటిన్యూస్గా ఇలా టాస్ చేస్తూ ఉండాలి. మనం ఫ్రైడ్ రైస్ కోసం వేసుకున్న మసాలాలు, ఉప్పు, కారం అనేది బాగా పట్టనివ్వాలన్నమాట. అప్పుడే ఫ్లేవర్ఫుల్గా వస్తుంది మనకి ఫ్రైడ్ రైస్. దీంట్లోకి ఇప్పుడు ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ కూడా తెచ్చి దీంట్లో వేసేసుకోవాలి. అండ్ మీకు నచ్చితే స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకోవచ్చు. సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్ వేసుకుంటే ఫ్లేవర్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది. కొత్తిమీర, కరివేపాకు, మీకు నచ్చితే పుదీనా వేసుకోండి. పుదీనా అనేది కంప్లీట్లీ ఆప్షనల్, నేను పుదీనా ఏం వేసుకోవట్లేదు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత టాస్ చేసి ఒక 30 సెకండ్స్ వరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి. ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్ రూపంలో నాకు షేర్ చేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.